చెప్పమ్మా. బాగుందమ్మా అత్తయ్య చీరలో. ఏ మాటకు ఆ మాట వదినా, ఈ చీరలో నేను చాలా బాగున్నా. మర్యాదగా చీర తీసి పక్కన పెట్టమను. చీర ఇచ్చే అత్తయ్య. అంతేలే అల్లుడు, నా కూతుర్నే నీ చేతిలో పెట్టినా. ఆఫ్టర్ ఆల్ ఈ చీర కోసం నన్ను అవమానిస్తావా? అత్తయ్య నేను బాగుండడం నీకు ఇష్టం లేదు కదా, నేను చల్లగా ఉండడం నీకు ఇష్టం లేదు కదా, ఎందుకు అత్తయ్య ఇంత కక్ష? మీరు బాగుండాలనే కదా అల్లుడు. నేను బాగుండాలి కదా అత్తయ్య. వెళ్ళండి, నేను పిలిచినప్పుడు రండి. సరే నేను పోయిస్తా. ఒక్క గిన్నెలో పాలు వేడి చేసుకొని తాగొచ్చు కదా. ప్రపంచంలో ఏడ జరగని విరుద్ధాలన్నీ మా ఇంట్లోనే జరుగుతాయి.